ఇదిగో చంద్ర కాఫీ ఇటివ్వు. వేడిగా ఉంది, జాగ్రత్త. చిట్టికి స్నానం చేయించావా? ఎక్కడా, తను ఇంకా లేవనే లేదు. ఏంటి చంద్ర ఇది? ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, ఇప్పటికే లేట్ అయింది. అయితే నువ్వు వెళ్ళి ట్రై చేసి చూడు. తండ్రి కూతుళ్ళు ఒక్కటే. చెట్టు తల్లి ఇంకా నిద్రేనా? లే లే, క్లాస్ ఉంది బంగారం. లే లే రా, దాని వదిలే పద. గుడ్ గర్ల్, రా. నాకు నిద్ర వస్తుందమ్మా. ఇంకా నిద్ర వస్తుందా? ఇవాళకి చాలు చాలు, రా. ఏంటమ్మా నువ్వు? నేను వెళ్ళి హార్లిక్స్ తీసుకొస్తాను, మళ్ళీ నిద్రపోకూడదు, ఓకే? గుడ్ మార్నింగ్ బంగారం. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థాంక్యూ మై బేబీ. నీకెలా తెలుసు ఇవాళ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అని? నాన్న దుర్గా ఆంటీతో చెప్పారు మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలని. నువ్వు సర్ప్రైజ్ ని చెడగొట్టావు. దుర్గా ఇవాళ కూడా లేట్గా వస్తుంది అనుకుంటా. ఇవాళైనా నువ్వు తనతో స్ట్రాంగ్ గా చెప్పు, కరెక్ట్ టైంకి రావాలని. అలా స్ట్రాంగ్ గా చెప్పడం కుదరదు చంద్ర. తనకు 3 నెలల శాలరీ పెండింగ్ ఉంది. దాందే ఉంది, నువ్వు ఒక్కదనవే ఈ పనులని చేసి ఉద్యోగానికి వెళ్ళడం కష్టం కదా. అదేం ప్రాబ్లం లేదులే, ఇదంతా మన ఫ్యామిలీ కోసమేగా. దాదా తాగి. నాదేలే తప్పంతా. ఉన్న పని వదిలేసి ఈ షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకునే ఉండకూడదు. అది కాక నన్ను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని నేను ఊహించలేదు. ఉన్న పని చూసుకోకుండా బిజినెస్ డెవలప్మెంట్ మీదే ఉన్నాను. దాంతో నా ఉద్యోగం పోయింది, బిజినెస్ కూడా డెవలప్ కాలేదు. ఏంటి చంద్ర ఇది? నా టైం సరిలేక ఈ యాక్సిడెంట్ ఒకటి. పోనీ వదిలే చంద్ర, రిసెషన్ మనకు మాత్రమే ఉందా ఏంటి? లోకం మొత్తం ఉందిగా. హాయ్ దుర్గా ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుటీమా. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, இன்னைக்கு ஆட்டோ கிடைக்க கொஞ்சம் லேட் ஆயிடுச்சுமா. పర్వాలేదు వదిలే. దుర్గా పాపకి స్నానం చేయించి డ్రెస్ మార్చు. 8 o'clock ఆన్లైన్ క్లాస్ ఉంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. అమ్మా టిఫిన్ பண்ணிட்டு அப்புறம் குளிப்பாட்டி விடலாமே. బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి ఉంచాను, టేబుల్ మీద పెడితే చాలు. சரிங்கம்மா. గుడ్ మార్నింగ్. భామిని ఒక నిమిషం. నాకు అర్థమైందక్క. నెక్స్ట్ మంత్ 1వ తేదీ వస్తే 4 months డ్యూ అవుతుంది. అందులో 2 months డ్యూ నెక్స్ట్ మంత్ ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. నెక్స్ట్ సండే అసోసియేషన్ మీటింగ్ ఉంది. మెయింటెనెన్స్ ఫీ ఎందుకు అడగలేదని అందరూ నా తల తింటారు, అందుకే అడిగాను. దానికంటే ముందే ఇస్తాలే. సరే. అవును, చంద్రన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? హీస్ గెటింగ్ బెటర్. ఆల్రెడీ లేట్ అయింది, వెళ్తాను. సరే వెళ్ళిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో దీన్ని పట్టుకో. భామిని వెయిట్ మినిట్. ఏంటి విషయం? రాజ్ కుమార్ సార్ నాకు ఒక పని అప్పగించారు, అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఏం పని? ఎయిర్పోర్ట్ లో ఒక పికప్ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలని నాతో ప్రత్యేకంగా చెప్పారు. సారీ. దాందే ఉంది, వెళ్తాలే. బట్ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. 9:30కే పికప్. 9:30కి ఎయిర్పోర్ట్ లోనా? ఇప్పుడే 8:30 అయింది కదా, నీకు అసలు బుద్ధుందా? అయ్యో అది నా ఫాల్టే. భామిని నేను చెప్పేది విను. వచ్చేది రాజ్ కుమార్ సార్ కి బాగా కావాల్సిన వారంట. నా జాబ్ పోతుందిరా. అలా అంటే ఎలా? బండి డ్రైవ్ చేసి వెళ్ళాలి కదా. అది నాకు తెలుసు, బట్ వచ్చే అతను రాజ్ కుమార్ సార్ కి పార్ట్నర్ అని, ఇన్వెస్టర్ అని అందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. నేను ఇది చెప్పడం మర్చిపోయానని తెలిస్తే ఆయన స్వభావం తెలుసుగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత నా జాబ్ పోతుంది, నాది మాత్రమే కాదు నీది కూడా. వచ్చే అతని పేరేంటి? పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. ఇతను పంజాబీ వాడా? సింగ్ అంటే పంజాబీ కాకుండా ముందు వెళ్ళు నువ్వు. ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా వెళ్ళు. 9:30 కావస్తుంది. బండి
మేడం ఏంటి ఎంత స్పీడ్ గా వెళ్తున్నారు? మేడం ఒక ఎయిర్పోర్ట్ పికప్ ఉంది, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. అందుకని రాంగ్ సైడ్ లో వస్తారా? సారీ మేడం, ఈ ఒక్కసారికి. అక్కడ సిఐ గారు ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పండి. ఇన్సూరెన్స్ ఎక్కడ? లక్కీ సింగ్, లక్కీ సింగ్, లక్కీ సింగ్. అన్నా ఇది ఢిల్లీ ఫ్లైటే కదా? ఇది దుబాయ్ ఫ్లైట్. ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడో వచ్చింది. హలో, అతను పిక్ చేసుకున్నావా? మిస్ అయిపోయాడే. నేను ఇక్కడికి రావడానికి 5 minutes లేట్ అయిపోయింది. ఐమ్ సో సారీ. అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతికి చూడు. ఎక్కడ నీ వెతకమంటావు? అతను వేరే ఏదైనా టాక్సీ పట్టుకొని పోయి ఉంటాడు. నేను ఇంకా వేరే జాబ్ వెతుకోవాల్సిందే. అతని తిట్లతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఒక విషయం చెప్తున్నా నీకు, నీ తప్పుని నా మీద వేయాలని చూడకు. మిస్ అవుతానని 100 kilometers స్పీడ్తో వచ్చాను. చూడు, ఓవర్ స్పీడ్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. అన్లక్కీ. నో, ఐఎమ్ లక్కీ. सत श्री अकाल, सत श्री अकाल, सत श्री अकाल. गुड मॉर्निंग सर. सर 1 minute. अरे सोनी कुड़ी. అతను దొరికాడు. పంజాబీనే. నేను తర్వాత చేస్తాను. ఓకే. ये कब से इंतजार कर रहा हूँ गाड़ी में. సార్ నాకు హిందీ తెలీదు. బట్ నాకు తెలుగు బాగా తెలుసు. కారు డిక్కీ లాక్ చేయకుండా వెళ్ళడం నీ ఫాల్ట్, నా లక్. నేను దాన్ని లాక్ చేశాను. థాంక్యూ సార్. నా పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. మీ పేరేంటి? భామిని. భామిని. ఓ బహుత్ అచ్చా నామ్ హై తేరా. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు కూడా చూడడానికి అందంగా ఉన్నావు. థాంక్యూ సార్. హే, ఆశ్చర్యంతో నోరు వెళ్ళబట్టి ఇలా నించుంటే ఎలా? వెళ్ళి బండి తీ భామిని. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. థోడీ సీ జిందగీ ఖుషియా పరి హో జావే. అర్థం కాలేదా? డీటెయిల్ గా చెప్తాను. వెళ్ళి బండి తీ, వెళ్ళు. సోనీ కుడి కుడి. చాలా మారిపోయింది కదా మన ఊరు. ఈ నిప్పోని ప్రళయాన్ని పక్కన పెడితే మిగతా అంతా బానే ఉంది. ఎత్తైన బిల్డింగ్స్ వచ్చాయి, వాహనాలు కూడా పెరిగాయి, పెద్ద పెద్ద రోడ్లు వేశారు. హే, క్యా హువా? ఏమైంది? సార్ బండి ఏదో గొంతులు పట్టటుంది. 1 minute సార్. హే, కియే కుడియే. గతుకులున్న రోడ్లకి ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉంది ఈ రాష్ట్రం. ఆ ప్లేస్ ఇంకా ఎవరికి వదిలిపెట్టలేదు కదా. టైర్ పంచర్ అయింది సార్. సార్ కాదు, లక్కీ. లక్కీ సింగ్. స్టెప్నీ ఉందా? ఉంది. అయితే మార్చేసి. ఈ స్టెప్ని మార్చడం నాకు తెలియదు సార్. నాకు స్టెప్ని మార్చడం మాత్రమే తెలుసు. కామిని, డిక్కీ ఓపెన్ చేయి. కనీసం టైర్ మార్చడం కూడా నేర్చుకోకుండా నువ్వు స్టీరింగ్ పట్టుకున్నావా? సారీ సార్. సారీ లక్కీ. నేను నేర్పిస్తానులే. చూసి శ్రద్ధగా నేర్చుకో.
లక్కీ సార్ మీ చేత స్టెప్ని మార్పించానని తెలిస్తే బాస్ నన్ను కోపపడతారు. అందాక ఈ స్టెప్ని కథని బాస్ కి చెప్పదులే. జాకీ సాగర్ అలియాస్ జాకీ నహీ, జాకీ తెలీదా? హే భగవాన్, జాకీర్ అంటే ఏంటో తెలియని అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఈశ్వరా. రారా తమ్ముడు జాకీ, దీన్నే జాకీ అంటారు. దిక్కులు చూస్తూ నిల్చోకుండా టైర్ దులించుకురా భామిని. ఓకే సార్. లక్కీ సార్, మీరు ఈ పని ఎక్కడ నేర్చుకున్నారు? ఇదేగా నేను ముందుగా నేర్చుకున్న పని. పంజాబ్ లో పంజాబీ వర్క్ షాప్ లో పంచర్లు వేసే బెడ్ తీసే పని. 3 years 3 साल. ఇంత ఫ్లూయెంట్ గా ఎలా సార్ మీరు తెలుగు మాట్లాడుతున్నారు? నేను తెలుగువాణ్ణి కాబట్టి. అర్థం కాలా. నేను కూడా తెలుగువాణ్ణేనమ్మా. ఒకానొకప్పుడు 10-15 ఏళ్ల వయసులో ఊరొదిలి వెళ్ళిపోయాను. ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పు? ఒక 20. 20? 23 అనుకుంటా. 28. లోకజ్ఞానం మనకి తక్కువే అనుకుంటా. నేను ఊరొదిలి వెళ్ళినప్పుడు నాకు 14 ఏళ్ళు. అన్ని స్టేట్లు తిరిగి తిరిగి ఆఖరికి ఒక పంజాబీ దగ్గర చేరాను. మరి తలకు చుట్టుకున్నది? అదొక పెద్ద కథ. ఒక బడి కహాని. ఏం చేసినా లక్కలేని ఒక దురదృష్టవంతుడిగా ఉండేవాణ్ణి. దరిద్రం నా జీవితంలో విశ్వరూపం ఎత్తి నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ముందు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి నించున్నా. అలా కళ్ళ మూసుకు నించున్నప్పుడు చెవులో ఒక శబ్దం, ఏ పుత్తర్ మేరా నాల్ చల్. ఒరే నాయనా, నాతో వచ్చేయని అర్థం. కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక సిక్ సన్యాసి. నేను ఇంకేం ఆలోచించలా, ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఆ మహాత్ముడే నాకు తలపాగానిచ్చి కొత్త పేరు పెట్టాడు, లక్కీ సింగ్. ఈ టర్బని తలకి చుట్టుకున్న తర్వాత నా లక్కు మారిపోయింది. ఆ తర్వాత నేను పట్టిందల్లా బంగారం అయింది. ఈ రోజు నాకు పంజాబ్ లో 25 కాదు, మొత్తం కొత్త వాటితో కలుపుకుంటే 28 ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ లక్కీ. ఐఎమ్ లక్కీ సింగ్. సార్, ఇప్పుడు ఎందుకని ఈ ఊరు వచ్చారు? ఒక ఫ్లాట్ విషయంగా వచ్చాను. కట్టలుగా డబ్బు సంపాదించిన తర్వాత పార్వతీపురం నుంచే మా నాన్నని పంజాబ్కి మార్చేశాను. మా నాన్న ఆశపడ్డారని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి కొచ్చిన్లో ఈ ఫ్లాట్ కమిట్ అయ్యాను. ఫ్లాట్ తో రుణం, మా నాన్నకి ఆయువు ఒకేసారి తీరిపోయింది. అన్లక్కీ మ్యాన్. మా నాన్న లేనప్పుడు ఇంకా నాకు ఫ్లాట్ ఎందుకు? మళ్ళీ ఇచ్చాను పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ఫ్లాట్ ఫర్ సేల్ అని. నేను వేసిన వలలో చక్కగా ఒక చేప వచ్చి పడింది. ఈ రోజు రిజిస్ట్రేషన్. ఈ చేతులు మారాక ఈవినింగ్ ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోవాలి. సరే, ఇలా కథలు వింటూ నించుంటే సరిపోతుందా? మనం వెళ్ళొద్దా? తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. చోటీసీ జిందగీ ఖుషియా పరి హో జావే. బండితీ భామిని. ఈ షీ టాక్సీ ఎలా ఉంది? చేతికి బాగా డబ్బులు వస్తాయా? ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఒక 5 కార్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 30 అయ్యాయి. అది కాక మన రాజ్ కుమార్ సార్ బ్రాండ్ వాల్యూ ఉంది కదా. ఏ రాజ్ కుమార్? వాడి టోటల్ కంపెనీలో 60% షేర్ హోల్డర్ నేనే. రాజ్ కుమార్ అంట. నాకున్న లక్కే వాడి సక్సెస్. భామిని, నీకు విషయం తెలుసా? ఏంటి సార్? నా బినామీయే ఈ రాజ్ కుమార్. నా దగ్గర బోలెడంత డబ్బుంది. భామిని, నాకింకా పెళ్లి కూడా కాలేదు. సార్, నేను ఒక విషయం అడిగితే ఏమనుకోరుగా? ఏంటో అడుగు. ఏంటి? మనం ఎక్కడికి సార్ వెళ్ళాలి? అదే ఎక్కడికి వెళ్ళాలి అని. అది తెలియకుండా ఇంతసేపు బండి నడుపుతున్నావా? లేదు, మీరేది చెప్పలేదని. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్. ఓకే సార్. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్ తెలుసుగా? తెలుసు. అవన్నీ తెలుసు. నాకేం కావాలో మాత్రం నీకు తెలియదు. ఏంటి భామిని ఇది? సారీ సార్. సార్, సార్, మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాం. ఓ,
మనం టీ తాగుదామా? అయ్యో వద్దు సార్, నేను కార్లోనే ఉంటాను. హే, జస్ట్ ఏ టీ. సార్ నేను టీ తాగను. ఓ, నువ్వు టీ తాగవా? లేదు. అప్పుడు జ్యూస్ తాగుదాం. ఫ్రెష్ జ్యూస్ నా వీక్నెస్. సార్ ఏ కమ్ ఆన్ భామిని, ప్లీజ్ ఒక్క జ్యూస్ తాగుదాం పద. ఓకే. బాయ్. हाजी, 2 मौसम्बी जूस. मौसम्बी? फ्रेश है? अच्छा, आइस डालना क्या? हाँ, आइस. मौसम्बी जूस इष्टమే का నీకు? నాకు కలిపి. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవన్. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా, చక్కని జంట. వకీల్ అన్న దాంట్లో తప్పలేదు, చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మరైతే కాదా? ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏం భావిని? వచ్చిన టాక్సీ డ్రైవర్. నేను వివి వాసవ్, ఇక్కడ లీడింగ్ లాయర్ని. లీడింగ్ లాయరే, బట్ కేసులు సున్నా. నా కేసు మాత్రమే ఉంది. బ్రోకరేజ్ మాత్రం బలంగా. సార్ బరువు తీకండి సార్. మన పార్టీ వచ్చిందా లేదా? పార్టీ మధ్యాహ్నం తర్వాత వస్తారు. మరి రిజిస్ట్రేషన్ ముందు మీరు సంతకం చేయండి. బహుత్ ముష్కిల్, అది వీలు పడదు. పార్టీ వచ్చి సెటిల్మెంట్ చేయండి, నేను సంతకం చెయ్యను. సార్ పార్టీ మంచి పార్టీ, నన్ను నమ్మారుగా, వాళ్ళని నమ్మండి. నాకు నీ మీద నమ్మకం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇతని మీద బొత్తిగా నమ్మకం లేదు. సార్ నా మాట వినండి, రిజిస్టార్ హాఫ్ డేనే ఉంటారు. నేను అంతా మాట్లాడి సెట్ చేసి ఉంచాను, మీరు వచ్చి సంతకం చేస్తే చాలు. అయ్యో, మరి బ్యాలెన్స్ అమౌంట్ అది వస్తుంది, వచ్చాక ఇస్తే చాలు. వాళ్ళు మధ్యాహ్నంలో వచ్చేస్తారు. ఇలా మాట్లాడితే ఎలా? అంతా అయ్యాక నా కమిషన్ ఇస్తే చాలు. సంతోషమేనా? ఏంటి సార్ మీరు? హలో, ఇది మేము దాగి పడతాం, మీరు వెళ్ళి సంతకం చేసి రండి. పోండి. మేమా? నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా. బాబుని రా, నువ్వు ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళరా ముందు. సార్ జ్యూస్ లేట్గా తాగితే బాగుండదు సార్. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే నేను ఫోన్ తీయలేదు. లేదు, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే, షూర్. బామిని, ఏమైంది? డైనా, నేను ఇప్పుడు కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ ముందే ఉన్నాను. నేను అర్జెంట్గా కొంచెం ఫ్లాట్ వరకు వెళ్ళి రావాలి. నువ్వు వేరే ఒక క్యాబ్ పంపిస్తావా? అయ్యో బామిని, అది సరిగ్గా ఉంటుందా? రాజ్ కుమార్ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగారు. ఈయనకి ఈవినింగ్ వరకు ఈ క్యాబ్ అవసరం ఉంటుంది. ఏదేవైనా నేను ఫ్లాట్కి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వేరే క్యాబ్ పంపించు. అది అతను ఇష్టపడతాడా? నేను ఆయనకి చెప్పి ఒప్పిస్తానులేవే, నువ్వు బండి పంపు. 2003లో ఒక మర్డర్ కేసు. నా వాదన విని జడ్జి గారు నోరెళ్ళు పెట్టారు. అతను ఊరు తీశారా? లేదు సార్, అతనికి జామీన్ ఇచ్చారు. ఈ లాయర్ అంటే ఏమనుకున్నారు? అయ్యో, 3 జ్యూసులు అలాగే ఉన్నాయి, తాగలేదా? అరేరే, ఇంకా అలాగే ఉన్నాయే, నేను ఫినిష్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయింది, బయ్యర్ రావడానికి 4 గంటలు పడుతుంది. అంతవరకు నేను ఫ్రీ. నేను కూడా. అదే మనం రౌండ్ వేసి వస్తేనో. మనం కాదు, మేము వెళ్ళి చూస్తాం. అదే మంచిది. బాముని, పద వెళ్దాం. డబ్బులు ఈయనిస్తాడు. అయ్యో, నా దగ్గర క్యాష్ లేదు, కార్డే. కార్డు ఇందులో గీకొచ్చు సార్. ఇది నీ దగ్గర కూడా ఉందా సార్? భామిని, ఓ 4-5 గంటల పాటు సరదాగా అలా తిరిగి రావడానికి మన ఊళ్ళో ఏం చోట్లున్నాయి? హలో, ఏమైంది? లేదు, ఏం లేదు సార్. మరి మొహంలో ఎందుకని ఒక 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 అదేంటిది, ఒక ప్రకాశం లేదు? సార్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది సార్కి నేను వేరొక టాక్సీ అరేంజ్ చేశాను. ఏంటి? వేరొక టాక్సీయా? వీలు పడదు. ఈ టాక్సీ అంటే ఈ టాక్సీని ఈ రోజు మొత్తం నేను బుక్ చేసుకున్నాను. ఈ టాక్సీ డ్రైవరు ఈ రోజు మొత్తం నా కోసమే, అంతే. సార్ ప్లీజ్ సార్, నాకు అర్జెంట్ గా వీలు పడదని చెప్పారు కదా. మీరు మారిపోమంటే మారిపోవడానికి, టాక్సీ వదిలి టాక్సీ ఎక్కడానికి నేను లోకల్ కాదు. నీకు విషయం తెలుసా? ఈ టాక్సీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ టాక్సీ డ్రైవర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సార్, ఒక పర్సనల్ కమిట్మెంట్ ఉందందువల్ల. నో వే. డ్యూటీకి వచ్చినప్పుడు పర్సనల్ కమిట్మెంట్ ని పక్కన పెట్టే డ్యూటీలోకి రావాలి. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఐ విల్ రైట్ ఎ కంప్లైంట్ అండ్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ బాస్. వేరే టాక్సీనా? ఏంటి భామిని? లేదు సార్, మీరు కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, మీరు కూర్చోండి. లేదు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. సరే, ఆ విషయం వదిలేయ్. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? సార్, ఇవాళ మధ్యాహ్నం నేను ఇంటికి వస్తానని చెప్పొచ్చాను. ఏమని?
ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఓ మై గాడ్. యు మ్యారీడ్? అయితే ఈ రోజు టాక్సీ బుక్ చేసినప్పుడు నీ పేరు వెనకాల ఎందుకు తోక కనిపించలా? సారీ సార్, అది దిస్ ఇస్ చీటింగ్, అబ్సల్యూట్లీ చీటింగ్. సార్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను. పాప వెయిట్ చేస్తుంది. బాప్రే, పాప అంటే నీకు కూతురు కూడా ఉందా? ఉంది సార్. దిస్ ఇస్ హారిబుల్, దిస్ ఇస్ అన్బిలీవబుల్, దిస్ ఇస్ చీటింగ్. నిజానికి ఇది నేను చేసిన తప్పే. టాక్సీ బుక్ చేయడానికి ముందు ఈ విషయాలన్నీ కనుక్కొని ఉండాల్సింది. సారీ సార్, నాకేం అర్థం కాలేదు. లేదు, నీకు అర్థం కాదు. ఒక మగవాడి విరహ వేదన ఏంటో నీకు అస్సలు అర్థమయ్యే ఛాన్సే లేదు. అది ఒక పెద్ద క్యారెక్టర్ లాంటిది, ఒడ్డుకి చేరాలని తప్పించి పొంగుకొచ్చే అల లాంటిది. సార్ నేను వేరొక టాక్సీ వేరే టాక్సీని పిలిస్తే ఈ క్యారెక్టర్ ఏమి వెనక్కి వెళ్ళదు. అది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? లేదు, నిజానికి మీ పని జరగాలి, నా పని జరగాలి. అలా మనం సర్దుబాటు చేసుకోవాలి. ఆ పనే చెయ్యాలి, అదే మంచిది. నేను రావచ్చా? ఎక్కడికి? ఆహ్వానించబడని ఒక అతిథిలా నీ ఇంటికి వస్తా. సార్ నేను వస్తాను, నాకే ఇబ్బంది లేదు. అది కాదు నీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే భావిని నేను కూడా వస్తాను. బడితే ప్లీజ్. హే, నేను వస్తా రామని. బ్యాక్ వర్కౌట్ కాలేదు. ఏం సార్? బ్యాక్ వర్కౌట్ కాలేదు, లక్ లేదు, ఫ్రంట్ ట్రై చేస్తా. హలో భామిని, నేను ఇక్కడికి వచ్చేసాను రిజిస్టర్ ఆఫీస్కి. ఆశా, నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇక్కడ విషయం నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే ఓకే. గుడ్ గర్ల్. భామిని, నీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? ఆయన ఐటీ కంపెనీలో ఉండేవారు సార్. ఇప్పుడు లేరు, టర్మినేట్ చేశారు. ఏం పాపం? ఆయన వర్కహాలిక్ గానే ఉండేవారు. అప్పుడే మనం ఈ కొచ్చికి షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో రెండింటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. పాప వయసు ఎంత? 5. నమ్మలేకపోతున్నా. అది బేకరీ కదూ? ఒక్క నిమిషం అక్కడ. ఓకే సార్. అవును, హస్బెండ్ పేరేంటని చెప్పావు? అనిల్ చంద్ర అని పిలుస్తారు. చంద్ర భామిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని రాయించి ఓకే కొనేస్తాను. అయ్యో సార్, కేక్ ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంది. అది మీరు కొనుక్కున్నది, ఇది నేను కొంటాను. ఇప్పుడే వస్తాను. హలో, నమస్తే. ఒక 1.5 kilos క్రంచీ చాక్లెట్. అదే, దాని మీద రాయాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని చక్కగా రాయాలి. ఏదైనా సరే నేను వచ్చి మాట్లాడతాను. భామిని, నీ ఫ్లాట్ ఎక్కడుందని చెప్పావు? ఎడచెర సార్. ఎక్కడ? ఎడచెర స్కై లైన్. ఓ భగవాన్, నేను చెప్పాను కదా మన ఇద్దరి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. నా ఫ్లాట్ అక్కడే ఉంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎన్నో టవర్? 3rd టవర్. ఓ, అక్కడ భగవాన్ దూరం చేశాడు. నాది 7. ఎన్నో ఫ్లోర్? 1st floor 1B. నాది 17C. నేను దీన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, మనమిద్దరం నైబర్స్,
దగ్గరయ్యాం కదా. డింగి టక్ ఈ సంతోషంలో ఒక పాట పాడమంటావా? సార్ మనం వచ్చేసాం. ఏంటి? ఎడచెరుకు వచ్చేసాం. సరే ఓకే, అయితే మనం అక్కడికి వెళ్ళాక పాడుకుందాం.